హాయ్ అండి అందరికీ. ఎంతో రుచిగా ఉండే కిచిడి రెసిపీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళైతే చాలా ఇష్టపడే ఈ కిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. నేనైతే 2 గ్లాసులన్నర బియ్యానికి 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే వేసి చేస్తున్నాను. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఎర్రపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే కందిపప్పు పెసరపప్పుతో కిచిడి అయితే చేస్తున్నాను. ఈ విధంగా పప్పు బియ్యం కలుపుకొని 3 సార్లు అయితే కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆలోపు కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. లవంగ, సాజీరా, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ ఒక 2-3 అట్లా వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వేయనట్టయితే వేసుకోవాలి. ఇంకా మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కాలీఫ్లవర్. ఇంకా ఈ కిచిడిలోకి అయితే మనకు ఎన్ని కూరగాయలు అయితే ఇష్టం ఉంటాయో అన్ని కూరగాయలు అయితే వేసుకోవచ్చు. బీన్స్, ఇంకా క్యారెట్, ఇవన్నీ బఠానీ, ఇవన్నీ నేనైతే ఆలు, బీన్స్, కాలీఫ్లవర్, ఆనియన్స్, టమాటా, ఇంకా కందిపప్పు పెసరపప్పు వేసి కిచిడీని అయితే తయారు చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా, పిల్లలకు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇంకా నేను ఇందాక ఆలు ముక్కలు వేసేటప్పుడు ఒక ఆలు ముక్క అయితే జారి కింద పడిపోయింది. అదైతే పక్కకు తీసేసాను. మళ్ళీ అందులోనే వేసానేమో అనుకుంటారు. పక్కకైతే తీసాను. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత కూరగాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూరగాయలు మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది, ఫ్లేవర్ అనేది మారుతుంది. ఈ విధంగా తర్వాత వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఈ కూరగాయల ముక్కలకు బాగా పట్టించిన తర్వాత 1 నిమిషం తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇంకా బఠానీ అయితే లేదని, పిల్లలకు పల్లీలు కూడా చాలా ఇష్టమని పల్లీలు అయితే కొన్ని వేస్తున్నాను. పల్లీలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని, ఉప్పు వేయగానే కూరగాయ ముక్కలన్నీ ఆటోమేటిక్గా తొందరగా ఉడికిపోతాయి. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం, అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇంకా బియ్యం అయితే ఈ విధంగా వేసి ఈ కూరగాయల మిశ్రమం అనేది బియ్యానికి పట్టేటట్లు ఒక 2 నిమిషాలు అయితే కలిపి 2 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా బియ్యానికి ఆ ఫ్లేవర్ అనేది, కూరగాయల ఫ్లేవర్ అనేది పట్టేటట్లు 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం గరం మసాలా అంటే ధనియాలు, కొంచెం లవంగం, ఒక 2 లవంగాలు,
ఇలాచి ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసి 1 నిమిషం తర్వాత 3 గ్లాసులకైతే నేను 5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. బియ్యం పప్పు అన్నీ కలిపి 3 గ్లాసులు ఉంటే నేను ఒక 5 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. నార్మల్గా బగారా రైస్కి అయితే గ్లాస్కి 1/2 గ్లాస్ ఎక్కువ పోస్తాం కదా, ఇందులో ఇంకా 1/2 గ్లాస్ అనేది కూరగాయ ముక్కలు పప్పు ఉడకడం కోసం పోసాను. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అయితే ఆవిరిపోయేంత వరకు మగ్గించుకొని ఇంకా దించి సర్వ్ చేసుకోవడమే. ఈ కిచిడి అయితే పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది.